హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మేముండే ఏరియాలో అసలు మామూలుగా జరగట్లేదు. ఆ డీజేలకి, తీనిమార్లకి, ఆ లైట్ సెట్టింగ్కి ఆ సౌండ్ వస్తే మన కుర్రాల్లో ఊపు కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా. ఒకసారి చూసేయండి. అవే కాదండోయ్, అది పెద్దగా కనిపించే మన హనుమంతి విగ్రహం చూసారా ఒకసారి? ఎట్లుంది? మస్తుందిలే. నాకైతే మొత్తానికి ఒకటి అనిపించిందండి, ఈ కలర్ఫుల్ డీజేలు బ్యాక్ టు బ్యాక్ వస్తుంటే నేను కూడాను ఒక డీజే కొనుక్కొని పెట్టుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటారా, మొత్తానికి మనకి పనున్నా లేకపోయినా ఇయర్ మొత్తానికి కూడాను డీజేలకి ఏదో ఒక పని ఉండేనే ఉంటుందండి. మీరేమంటారు? నేను చెప్పింది నిజమే కదా. ఒకసారి ఆ తీన్మార్ దరువులు చూసేయండి ఒకసారి. ఆ లైట్ సెట్టింగ్ చూడండి, అసలు మామూలుగా లేవు కదా. అందుకే నేను అంటున్నాను డీజే వాడు కొనుక్కుంటానని. ఆ సౌండ్స్ అన్ని ఒక ఎత్తు అయితే, స్వామివారిని ఊరేగింపుగా తెస్తుండేటప్పుడు ఈ కేరళ స్టైల్ వాయిద్యాలు ఉన్నాయే అసలు మామూలుగా లేవండి. నాకు